లేదు. మీరు చిలిపి మాటలు మాట్లాడితే మేము మాట్లాడతాం, మాకేం అభ్యంతరం ఏమీ లేదు. ఆ మధ్యన పచ్చిరాజా కూడా అనేవాడు నన్ను గంట అరగంట అని. మేమంటేనేమో కేసులు పెడతారు. ఇది పరిస్థితి. కాబట్టి పోలవరం విషయంలో కానీ ఏ విషయంలో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పిదమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అనేక తప్పిదాలు చేశాడు, అనేక డ్రామాలు వేస్తున్నాడు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా P4 డ్రామా ప్రారంభించాడు. ఈ P4 డ్రామా కూడా అట్టర్ ఫ్లాప్. ఇది కూడా ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు నడిపించుకునే కార్యక్రమం చేస్తాడు నారా చంద్రబాబు నాయుడు గారు. మంచి అద్భుతమైన నటుడు, అద్భుతంగా నటిస్తాడు. అది చూసి ప్రజలు మోసపోతారు అనుకుంటారు. మోసపోరు కొన్ని సమయాల్లో అవుతుంటాడు ముఖ్యమంత్రి. వాడిని ఎత్తి మీద ఎక్కి వీడిని ఎత్తి మీద ఎక్కి. అదే పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, నా దగ్గర సత్తా లేదు, నేను రోజు ఆయనే మోస్తాను, నాకు ఏం ఓపికనంత వరకు మెల్ల మీద వేసుకుని మోస్తాను అంటున్నాడు. మొయ్యమను ఎవడు కాదన్నాడు. ప్యాకేజ్ తీసుకుని మొయ్యమను. ప్యాకేజ్ అనగానే వాళ్ళ కోపం వస్తుంది. కోపం వచ్చినా ఉన్న విషయం చెప్పాలి. వీర మహిళలు అర్థం చేసుకోండి, జన సైనికులు అర్థం చేసుకోండి, కాపు సోదరులు కూడా అర్థం చేసుకోండి. ఆయన ముఖ్యమంత్రి అవడు, పొరపాటును కూడా అవడు, ఇస్తానన్నా ఒప్పుకోడు. చంద్రబాబునే మోస్తాను అంటున్నాడు. ఇంక నేనేం చెప్పు. ఇది విషయం. అర్థం చేసుకోండి స్వామి. అర్థం చేసుకోకుండా ఊరికినే మమ్మల్ని బూతులు తిడితే కాదు, అర్థం చేసుకోండి. ఎందుకంటే కింద కామెంట్లు పెడతారు మా వాళ్ళే. మళ్ళీ నేనేదో పవన్ కళ్యాణ్ అన్నానని. నేనేం అనలా పవన్ కళ్యాణ్ని. పవన్ కళ్యాణ్ సత్తా లేదని ఆయన చెప్పిన తర్వాత ఇంకెందుకయ్యా మీరు, నాకు అర్థం కాలేదు. ఆ లోకేష్ అమ్మడు వెళ్ళండి, కాస్త మీకు కూడా ఇస్తాడు వసూలు చేసిన దానిలో. అది విషయం. ఓకే, థ్యాంక్ యూ. అమ్మయ్య. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వాడి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం. ఓకే, థ్యాంక్ యూ. సంపద ఆల్రెడీ సంపాదించుకున్న వాళ్ళందరినీ పిలిచి వాడి దగ్గర నుంచి పేదవాళ్ళకి ఇచ్చేటటువంటి కార్యక్రమం పెడతాను అనేటువంటి బాధ్యత. అంటే పేదరిక నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ సోషలిస్టిక్ కంట్రీస్లో, అంటే ఈ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎవరికి ఉంటుంది? ప్రభుత్వాలకు ఉంటుంది. పేదరికాన్ని ఏ విధంగా నిర్మూలిస్తారు అంటే డబ్బులన్నీ పంచిపెట్టి నిర్మూలించడం ఒకటే మార్గం కాదు. పేదరిక నిర్మూలన అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పేద ప్రజలను పైకి తీసుకురావడం, ఉచితంగా విద్యను అందించటం, నాణ్యమైనటువంటి వైద్యాన్ని ఇవ్వటం, వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా ఉపాధి కల్పించటం, ఇలాంటి కార్యక్రమాలు చేయటం ద్వారా పేదరికాన్ని నిర్మూలించేటటువంటి కార్యక్రమం చేయవలసినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇవాళ ప్రభుత్వం మీద లేదంట, మొత్తం అంతా ప్రైవేటు పరం చేసేస్తున్నాడు. ఈ రాష్ట్రంలో మంచి కాంట్రాక్టర్లు